శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగధీశాది దేవతా ప్రకరమెల్ల సర్వకార్య సమారంభ సమయమందు ఎవనికిన్నతులిడి కృతకృత్యులగుదురు అట్టి దంతి ముఖునకు నేను అంజలింతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తీర్థయాత్రలకి వెళ్ళినటువంటి విదురుడు అక్కడ ఉద్ధవుణ్ణి కలుసుకున్నాడు. యమునా నది ఒడ్డున ఉద్ధవుణ్ణి కలుసుకున్నాడు. విదురుడు ఉద్ధవుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధి నుంచే వస్తున్నావు కదా, అక్కడ అందరూ కుశలంగా ఉన్నారా? మరి హరిభక్తులైన పాండవులు కుశలంగా ఉన్నారా అని అంటూ మొట్టమొదట అంటున్నాడు. చని చని తొంటి మత్స్య కురుజాంగల భూములతిక్రమించి చయ్యన యమునా నదిన్ గదిసి అచ్చట భాగవతుం సరోజలోచన దృఢభక్తు సద్గుణ విశారదు శాంతుని దేవమంత్రి శిష్యుని మహిత ప్రసిద్ధు పరితోషిత దోషు ప్రబుద్ధునొద్ధవున్. అక్కడ యమునా నది ఒడ్డున ఉద్ధవుణ్ణి చూశాడు విదురుడు. కానీ అనురాగ వికాసము తన మనమున దొంగలింప తగ గాఢాలింగనమాచరించి నెయ్యంబున కుశల ప్రశ్న చేసి ముదమున పలికన్. హరిభక్తులు పుణ్యాత్ములు దురిత విదూరులు విరోధి మధుర్ధమ బలులు గురుకుల తిలకులు కుంతి వరసూనులు కుశలులే అవాదిత భక్తిన్. హరితన నాభి పంకరుహమందు జనించిన ఎట్టి భరతీశ్వరుడు అతిశక్తి వేళ యదువంశమునం బలకృష్ణమూర్తులై పరగ జనించే భూధరము వాపిన శూరులు రేవతీందిరావరవరులట శురసేనుని నివాసమునం సుఖమున్నవారలే. అడుగుతున్నాడు విదురుడు. ఆ శూరసేన మహారాజు యొక్క నివాసంలో ఉంటున్నటువంటి బలరామకృష్ణులు వాళ్ళు ఎందుకు అవతారం ధరించారయ్యా అంటే, తన నాభికమలంలో నుంచి వెలువడినటువంటి ఆ బ్రహ్మదేవుడు బ్రతిమాలాడు, స్వామి నువ్వు వచ్చి ఈ లోకంలో ధర్మ ప్రతిష్ఠ చేయవలసింది అని. ఆయన ఎంతో బ్రతిమలాడగా అప్పుడు ఆ సందర్భంలో తానే బలరాముడు తానే శ్రీకృష్ణుడుగా అవతరించినటువంటి ఆ మహానుభావులు ఇద్దరు కుశలంగా ఉన్నారా? కురుకులు ఆదరింపగా సఖుండును ఆప్తుడునై తనర్చి సోదర తరుణీ జనంబులును తత్వతులున్ కడుగారవంబునన్ కరుణదలిర్పనాత్మజుల కంటే ప్రియోన్నతి బ్రోచువాడు సుస్థిరమతి నున్నవాడే వసుదేవుడు వృష్ణికుల ప్రదీపక. వసుదేవుడు కుశలంగా ఉన్నాడా? కందర్పంశమునన్ ధనూజు బడయన్ గావించి భూదేవతా బృందంబున్ భజించి తత్కరుణ దీపింపన్ ప్రభావంబు పెంపొందన్ రుక్మిణి గన్న నందనుడు ప్రద్యుమ్నుండు భాస్వచ్చము సందోహంబులు దన్ను గొల్వ మహితోత్సాహంబునందించునే. ఆ రుక్మిణీదేవి యొక్క కానక కన్న సంతానం అయినటువంటి ప్రద్యుమ్నుడు సుఖంగా ఉన్నాడా? సరసిజలోచన కరుణా పరిరబ్ధ సమస్త ధరణి పాలన మహిమన్ పరమ ప్రీతి సుఖించునే చిర విభవోదారుడు ఉగ్రసేనుడు జగతిన్. ఉగ్రసేనుడు మహారాజు కుశలంగా ఉన్నాడా? లలిత పతివ్రతామణి విలాసవతీ తిలకంబు పార్వతీలలన కుమారు గన్నటు సులక్షణ జాంబవతీలలామ నిర్మల గతి గన్న పట్టి సుకుమారతనుండు విరోధి భంజనోత్కళిక సుఖించునే గుణకదంబుడు సాంబుడు వృష్ణిపుంగవ. సాంబుడు కుశలంగా ఉన్నాడా?
హరిపద సేవకుడరి భీకరుడర్జును వలన మిగుల కార్ముక విద్యల్ దినముగ గరచిన సాత్యకి వరసుఖ విభవములను నవాడే ధరిత్రిన్. సాత్యకి కుశలంగా ఉన్నాడా? జలజాతాంకుశ చక్ర చాప కులిశ ఛత్రాది రేఖాంకితోజ్వల గోవింద పదాబ్జ లక్షిత విరాజన్ మార్గధూళిచ్చటా కలితాంగుండు విధూత కల్మషుడు నిష్కామైక ధన్యుండు సత్కుల జాతుండన నొప్పు నట్టి ఘనుడ క్రూరుండు. భద్రాత్ముడే. అక్రూరుడు కుశలంగా ఉన్నాడా? శృతులును క్రతుజాతములున్ మతిదల్చిన ఎట్టి వేదమాత గతిన్ శ్రీపతి తన గర్భంబున రక్షితు చేసిన గతి గరిత దేవకీ సతి సుఖమే. దేవకీ సతి కుశలంగా ఉన్నదా అని అంటూ ఇంకొక మాట కూడా అడుగుతున్నాడు. క్రోధమాత్సర్యధనుడు సుయోధనుండు పొలుసు నవ్వని సభ చూచి కలుషమద విమనములోన అసూయా నిమగ్నుడయ్య నట్టి ధర్మజుడు నాడయనఘ చరిత. ఘన గదాభ్యాస చిత్ర సంగతుల మెరసి కురుకుమారుల భూరి సంగరములోన హతుల గావించి వెలసిన ఎట్టి జట్టి వాయుతనయుండు కుశలి అయి వరలునయ్యా. హరి కరుణాతరంగిత కటాక్ష నిరీక్షణ లబ్ధ శౌర్య విస్ఫురణతనర్చితన్నునని బోయగతిన్ గిరిశుండెదిర్చినన్ పరవశమొప్పగా గెలిచి పాశుపతాస్త్రము కొన్న శత్రుభీకరుడు ధనుంజయుండు సుభగస్థితి మోదము నందుచుండునే. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు తెరగొప్పన్ జననీ వియోగమున కుంతి స్తన్యపానంబు సోదర సంరక్షయుగల్గి దేవ విభువక్త్రస్థామృతంబు ఖగేశ్వరుడర్ధిన్ గైకొన్న మట్టి కురువంశ శ్రేణి నిర్జించి తద్ధరణీ రాజ్యముగొన్న మాద్రి కొడుకుల్ ధన్యాత్ములే యుద్ధవా. పాండు భూమీశ్వరుండు సంప్రాప్త మరణుడైన శిశువుల బ్రోచుటకై నిజేషు గూడి తనకున్న ఎట్టియా కుంతి భోజ తనయ జీవించునేడు మను చరిత్ర. ఇప్పటిదాకా మొట్టమొదట శ్రీకృష్ణుని గురించి, ఆయన యొక్క పరివారాన్ని గురించి, దేవకీదేవుని గురించి, వసుదేవుని గురించి, ప్రద్యుమ్నుని గురించి, వాళ్ళందరి యొక్క కృష్ణ సంబంధికులైన వాళ్ళందరి యొక్క కుశల ప్రశ్నలు అడిగి సంతృప్తి కలగక, పాండవుల 5గురి యొక్క కుశల ప్రశ్నలు, కుంతి యొక్క క్షేమ సమాచారం కూడా అడిగి, ఇదంతా అనురాగం. విదురుడి మనస్థితి చూడండి ఎలా ఉందో. ఆయన తీర్థయాత్రలు చేశాడు. వైరాగ్యం తనని దుర్యోధనాదులు అవమానించినందుకు అవమాన భారంతో హస్తినం నుంచి యుద్ధానికి ముందే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అడవుల్లో వనాల్లో ఉంటూ అక్కడ ఉద్ధవుడిని కలుసుకున్నాడు. ఇప్పుడు ఆ ఉద్ధవుడిని చూసేసరికి ఆ వెనకటి సంగతులన్నీ గుర్తుకు వచ్చినాయి. ఇది మనం భావించాలి. మానవుడు తనకు వద్దు అనుకుని ఒకసారి విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ వాటన్నింటినీ గురించి అడుగుతున్నాడు విదురుడు అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ భావం ఏమిటో ఇది కూడదు అని చెప్పడమే తప్ప అంతకంటే వేరే ఉద్దేశం ఏది లేదు. ఇంకా ఆయనకి పాండవుల పట్ల, కృష్ణ బంధువర్గం పట్ల అనురాగమే కాక ఆ ద్వేషం కూడా పోలేదు. ఏమంటున్నాడు? అనుసంభూతుడు పాండుభూ విభుడు నిర్యాణంబును పొంద అతని పుత్రులను చేరవచ్చినను మధ్యస్థంబు పోదట్టి ఎగ్గొనరించెన్ ధృతరాష్ట్ర భూమి విభుడు అట్లు హింపగా ఎగ్గు చేసిన వాడే ఎగుగాక మేలు కలదే చింతింపగా నుద్ధవా. ధృతరాష్ట్రుడు చేసిన పనిలో ఏమైనా మంచి ఉందా? తనను చేరవచ్చినటువంటి ఆ పాండుపుత్రుల్ని ఎంత అపకారం చేశాడు వాళ్ళకి. అనుజుడని అనక తన తగ నిజ తనయులు నను వెడల నడువ. తన దాకా వచ్చింది. మా తండ్రి గారి తమ్ముడు, మా పినతండ్రి అని కూడా చూడకుండా
ధృతరాష్ట్రుని యొక్క కుమారులు నన్ను వెడల నడువన్, నన్ను వెళ్ళగొట్టారే హస్తం నుంచి. తాను రకయుండిన ధృతరాష్ట్రుడు చూస్తూ ఊరుకున్నాడు. ధృతరాష్ట్రుడు నరకంబున బడునాదైన దుఃఖమున మహాత్మా, మరి అతనికి నా ఉసురు తగలదా, నా వలన అతడు నరకంలో పడడా అని అంటున్నాడు. ఇన్ని రకాల భావాల్ని చూపించాడు విదురుడు. సరే, అప్పుడు ఉద్ధవుడు విదురుడితో అంటున్నాడు, స్వామి, శ్రీకృష్ణ అవతారం పరిసమాప్తి అయిందయ్యా. ఆ మాట చెప్పడానికి ఉద్ధవుడికి నోట మాట పెగలలేదు. ఎంతో బాధపడుతూ విచారిస్తూ దుఃఖంతో చెప్తున్నాడు, మహాశయ విదుర, లోకబాంధవుడైన శ్రీకృష్ణ భాస్కరుడు అస్తమించాడయ్యా. బలరాముడు కూడా దేహత్యాగం చేసి అస్తమించేశాడు. మహామునుల శాపం వల్ల యాదవాన్వయులందరూ పరస్పరం సంహరించుకున్నారు. ఎప్పుడైతే బలరామకృష్ణులు ఇద్దరు నిర్గమించారో ఈ యాదవాన్వయం అంతా మొత్తం నాశనం అయిపోయింది. గోవిందుణ్ణి విడిచి ఉండలేనటువంటి నేను ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఒక అశ్వత్థ వృక్షానికి ఆనుకొని కూర్చుని ఉన్న ఆ దివ్యమూర్తిని చూశాను. ఓ విదురా, నేను ఆ దివ్యమూర్తిని చూసి భక్తితో నమస్కారం చేసి నా మనస్సంతా ఆ విగ్రహాన్ని నిలుపుకుంటూ ఉన్నటువంటి తదేక ధ్యానంతో ఆయన్ని సేవిస్తూ ఉన్న సమయంలో అక్కడికి వేదవ్యాసుడు సహాధ్యాయి అయినటువంటి మహాభక్తుడు అయిన మైత్రేయ మహర్షి వచ్చాడయ్యా. ఇప్పుడు ఇక్కడ మూడు పేర్లు వినిపిస్తున్నాయి, విదురుడు, ఉద్ధవుడు, మైత్రేయుడు. ఆ మైత్రేయుడు ఎక్కడికి వచ్చాడు? శ్రీకృష్ణుని చూడడానికి వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఆయనకు తెలుసు కృష్ణ పరమాత్మ తన అవతారాన్ని పరిసమాప్తి చేస్తూ ఆ ప్రయత్నంలో అశ్వత్థ వృక్షానికి త్రిభంగియుత ఆ పద్ధతిలో అలా విశ్రమించి కూర్చుని ఉన్నాడు అనే విషయం ఆయన కనిపెట్టి వెంటనే ఆఖరి దర్శనం చేసుకుందామని ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఆనందం పట్టలేక పులకాంకితుడై అలాగే ఉండిపోయాడు. మైత్రేయుడు వింటూ ఉండగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాతో ఇలా అన్నాడయ్యా, ఉద్ధవ, నువ్వు పూర్వజన్మలో ఒక వసువు, వసురుద్రాదిత్యాది గణాల్లో వసువులో గణం, వాళ్ళు దేవతలకి పురోహితులు. నువ్వు ఆ వసువువి. నువ్వు ఆ జన్మలో నా పాదసేవనే ఎప్పుడూ నిరంతరం కోరుకునేవాడివి, చేస్తూ ఉండేవాడివి. నేనెప్పుడు నీ హృదయంలోనే ఉన్నాను. ఇదే నీకు ఆఖరి జన్మ అవుతుంది. ఉద్ధవుణ్ణి అనుగ్రహిస్తున్నాడు స్వామి. అయాచితంగా లభించింది ఉద్ధవుడికి ఈ వరం. నీకు ఇదే ఆఖరి జన్మ. ఎవరికి కలుగుతుంది ఇంతటి అదృష్టం? ఎలా వచ్చింది ఉద్ధవుడికి? పూర్వజన్మల నుంచి వచ్చింది. నీకు నేను దివ్య జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను. అందువలన నీకు సంసార బంధం తొలగిపోతుంది అన్నాడు. ఆ మాటలు వినేసరికి నా హృదయం గగుర్పొడిచింది. ఆనందం సంతోష తరంగితం అయిపోయింది. నా నోట్లోంచి మాట రాలేదు. నేను అలాగే ఉండిపోయాను. ఆయన నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించాడు. నేను అక్కడి నుంచి ఇంకా బయలుదేరి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాను. అప్పుడు ఒక మాట చెప్పాడు కృష్ణ పరమాత్మ, మైత్రేయుడు మరికొద్ది రోజుల్లో దేహత్యాగం చేస్తాడు. నువ్వు వెళ్ళి ఆయన్ని కలుసుకుంటే నీకు ఆయన తత్వజ్ఞానం ఉపదేశిస్తాడు. నిన్ను కలుసుకోవటానికి వచ్చిన విదురుడికి జ్ఞానోపదేశం చేయమని ఆ శ్రీకృష్ణుడే మైత్రేయునితో కూడా చెప్పాడు. నువ్వు వెళ్ళి ఆయన్ని కలుసుకో అని ఉద్ధవుడు విదురుడితో అంటున్నాడు. ఓ విదురా, అక్కడ మైత్రేయుడు ఉన్నాడని చెప్పాను కదా. ఆ మైత్రేయుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు అంటే, నాయనా మైత్రేయ, నీ దగ్గరికి విదురుడు వస్తాడు. ఆ విదురుడికి నువ్వు తత్వజ్ఞానం చెప్పవలసి ఉన్నది. విదురుడు అంటే సాక్షాత్తు యమధర్మరాజే. కానీ ఆయన ఇక్కడ ఈ భూలోకంలో మానవ రూపాన్ని ధరించాడు కాబట్టి కొన్ని ఈ ఈ భూ సంబంధమైనటువంటి భావాలు ఆయనలో ఉండవచ్చును. అవి నిర్మూలించబడాలి అంటే ఆయనకి జ్ఞానోపదేశం కావాలి. నువ్వు ఏం చేస్తావు అంటే, నిన్ను కలుసుకోవటానికి ఆ విదురుడు వచ్చినప్పుడు ఇప్పుడు నీకు చెప్తాను కొంత తత్వాన్ని. ఆ తత్వాన్ని నువ్వు విదురుడికి అందజెయ్యి. స్వామి ఎన్ని విధాల తనని నమ్ముకున్న వాళ్ళని
తననే మనస్సులో ధ్యానిస్తూ ఉన్న వాళ్ళని ఏ విధంగా ఉద్ధరించాలో ఒక్కొక్కళ్ళే. చివరిదాకా ఉన్నది ఎవరు? ఈ మైత్రేయుడు, ఉద్ధవుడు, విదురుడు. వీళ్ళే మహాజ్ఞానులు వీళ్ళు. మిగిలిన వాళ్ళు పాండవులతో సహా మొత్తం అంతా వెళ్ళిపోయారు. కుమారులతో సహా అందరినీ విడిచిపెట్టేశాడు. అంతఃపుర స్త్రీలతో సహా, రుక్మిణి ఆది అష్టమహిషులతో సహా అందరూ వాళ్ళ ఇది పొందేశారు. చిట్ట చివరికి స్వామిని పరిచర్య చేస్తూ స్వామి యొక్క ఉపదేశాన్ని గ్రహించటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఈ నలుగురే: విదురుడు, ఉద్ధవుడు, మైత్రేయుడు. వీళ్ళే ముగ్గురే అని ఈ మాటలన్నీ విదురుడికి చెప్పి ఉద్ధవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు విదురుడికి ఒక అవకాశం వచ్చింది అని ఇంతవరకు పరీక్షిత్తుకి శుకుడు చెప్పాడు. అప్పుడు పరీక్షిత్తు వెంటనే అడుగుతున్నాడు, మహాముని, కృష్ణావతార పరిసమాప్తి జరిగిన తర్వాత ఒక్క ఉద్ధవుడే ఎలా మిగిలిపోయాడయ్యా? విదురుడు అవతార పరిసమాప్తి అయిపోయింది, మరి ఆ ఉద్ధవుడే మైత్రేయుడు వెళ్ళిపోయాడు, ఈ ఉద్ధవుడే ఎలా ఉండిపోయాడు అంటే దానికి కారణం చెప్తున్నాడు సూత మహర్షి, అదే శుక మహర్షి. శ్రీకృష్ణుడు తాను అవతారాన్ని ముగిస్తూ మరి తాను నిర్గమించినా కూడా తాను భగవద్గీత దగ్గర నుంచి తర్వాత ఇతర సందర్భాల్లో ప్రతి సందర్భంలోనూ కూడా ఇతరులకి లోకానికి ఏ తత్వాన్నైతే ఉపదేశిస్తూ వచ్చాడో మాటి మాటికి, ఆ తత్వాన్ని తన తర్వాత కూడా, తన అవతార పరిసమాప్తి తర్వాత కూడా ఈ లోకంలో కావలసిన వాళ్ళకి అందించాలి, అందుకు ఒక ప్రతినిధిని ఇక్కడ తాను నియమించాలి అనే భావనతో ఉద్ధవుడికి ఆ బాధ్యతను అప్పగించి, నువ్వు ఇక్కడే ఉండవయ్యా, ఉండి ఈ బోధని అందరికీ చేస్తూ ఉండు అని చెప్పాడు. ఆ విధంగా ఉద్ధవుడు ఇక్కడ స్వామి యొక్క కార్యాన్ని నిర్వహిస్తూ తనను కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. ఇప్పుడు మనం విదురుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి ఏ విధమైన తత్వోపదేశాన్ని పొందాడో పరిశీలించాలి. అందులో నుంచి మనం చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని గ్రహించుకోవలసిన అవసరం ఉన్నది. అవి ఎంతటి ముఖ్యమైన విషయాలు అంటే, ఉపనిషత్ సారం అంతా మైత్రేయుడు విదురుడికి బోధించాడు, సృష్టి క్రమం అంతా బోధించాడు. ఈ సృష్టి క్రమం మాకు అంత పెద్దగా దీని మీద శ్రద్ధ లేదండి అని మనం అనుకోరాదు. ఎందుకని? మనం కూడా సృష్టిలో భాగమేగా, మనం కూడా సృష్టించబడిన వాళ్ళమేగా. అటువంటి మనకి ఈ సృష్టి రహస్యం తెలిసినట్లయితే మన రహస్యం మనకు తెలుస్తుంది, దానివల్ల మనకి స్వస్వరూప జ్ఞానం ఏర్పడుతుంది. ఇది అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆశయం. ఆ తత్వోపదేశాన్ని చెయ్యమని కృష్ణ పరమాత్మ అందించినటువంటి తత్వోపదేశాన్ని మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.